నమో వెంకటేశాయ. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త భగవద్ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో. భగవద్ రామానుజాచార్యులు భారతీయ సనాతన ధార్మిక దీపశిఖ. సమాజం గతి తప్పిన వేళ జన్మించిన ఈ పూర్ణ పురుషుడు యతిరాజుగానే కాకుండా సంఘ సంస్కర్తగా తనదైన ముద్ర వేశారు. అందుకే ఆ మహానుభావుడు జన్మించి శతాబ్దాలు గడిచిపోతున్నా ఆయన వేసిన రహదారిపై ఇప్పటికీ ధర్మరథం పరుగులు పెడుతూనే ఉంది. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారంతో భక్తి భావంతో మోక్ష మార్గానికి దారివేసిన అపర ఆదిశేషుని అంశ రామానుజాచార్యులు. ఆయన గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అది 11వ శతాబ్దం. వేదభూమి భారతదేశం అల్లకల్లోల భావాలతో కునారిల్లుతోంది. ఒకవైపు నుంచి తురుష్కుల దండయాత్రలు, మరోవైపు వేద పారమ్యాన్ని అంగీకరించని వారు. ఎక్కడ చూసినా అశాంతి, ఎటు చూసినా అసహనమే. అలాంటి అల్లకల్లోల భావాలు ప్రజ్వరిల్లుతున్న వేళ ధర్మపదం వేసేందుకు, జాతి యావత్తును ఏకతాటిపైకి తెచ్చేందుకు ఓ వెలుగురేఖ ఉద్భవించింది. ఆ వెలుగురేఖ అజ్ఞాన తిమిరాన్ని సంహరించింది, జ్ఞాన మార్గాన్ని వేసింది, అష్టాక్షరీ మంత్రాన్ని గాలిగోపురమెత్తి చాటింది. చీకటిని చీల్చిన ఆ కాంతి కిరణమే భగవద్ రామానుజాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తగా ఆయన పేరు జగద్విదితం. దేవుడు జీవుడు వేరువేరు. జీవుడు పుణ్యకర్మలు చేసి దేవుణ్ణి చేరుకోవచ్చని ప్రతిపాదించారు. ఇందుకు భక్తి మార్గమే శరణ్యమని చెప్పారు. అలాగే దేవుడు జీవుడు సత్యమని, మధ్యలో ప్రకృతి కూడా సత్యమేనని ప్రతిపాదించారు. ఇలా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదనతో భక్తి మార్గానికి ఊపిరిలూది ఆనాటి హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో రామానుజాచార్యులు చేసిన కృషి అపారమైనది. భగవంతుని చరణాలే ఆశ్రయమని, భక్తి శరణాగతి ద్వారానే సామాన్యులు సైతం భగవంతుణ్ణి చేరుకోగలరని భగవద్ రామానుజాచార్యులు నిరూపించారు. యజ్ఞ యాగాల కన్నా దేవాలయ వ్యవస్థే గొప్పదని భావించి దేవాలయ వ్యవస్థను సుస్థిరం చేయడంలో రామానుజాచార్యుల పాత్ర అనన్య సామాన్యం. గుడి కేంద్రంగా ఆయన తెచ్చిన మార్పు నేటికి ఆదర్శనీయం, అనుసరణీయం. జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో. జీవులు ప్రకృతి భగవానుడగు నారాయణునిలో కలిసి ఉంటాయి. జగత్తు జీవులు ఆయన అవయవాల వంటి వారని అర్థం. ఇవన్నీ ఆయనపై ఆధారపడి ఉంటాయి, కానీ ఆయన వీటిపై ఆధారపడి ఉండడు. జీవులు అన్ని ప్రళయకాలంలో ఆయనలో కలిసిపోయి సృష్టి ఆరంభంలో మళ్లీ బయటపడతాయి. జీవులు జగత్తు అన్నింటినీ కూడా భగవంతుడే నియమిస్తుంటాడు. ఆయన అన్నింటికీ యజమాని. తక్కినవన్నీ ఆయనకు లోబడి ఆయనను సేవిస్తూ ఉంటాయి. అల్లకల్లోల భావాలతో సంఘం కునారిల్లుతున్న వేళ ఒక కారణ జన్ముడు పుడుతూనే ఉంటాడు. అలా విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపన కోసమే ఉద్భవించిన వారు భగవద్ రామానుజాచార్యులు. సాక్షాత్తు ఆదిశేషుడి అంశగా వెనుతికెక్కిన భగవద్ రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీపెరంబుదురులో ఆసూరి కేశవాచార్యులు కాంతిమతి దంపతులకు 1017 సంవత్సరంలో జన్మించారు. 1137 వరకు, అంటే 120 సంవత్సరాల పాటు జీవించిన రామానుజుల వారు హిందూ మత రక్షణకు ఎంతో పాటుపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా
రామానుజాచార్యులు బాల్యంలోనే తన సహజ ప్రతిభతో విద్యాభ్యాసంలో ప్రతిభను చాటారు. యాదవ ప్రకాశులు అనే గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఓ శృతివాక్యానికి ఆయన చెప్పిన అర్థం సరికాదంటూ సరైన అర్థాన్ని చెప్పి గురువు ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఒక్క సంఘటన చాలు భగవద్ రామానుజులు ఎంతటి ప్రతిభాశాలు చెప్పటానికి. ఇక పారమార్థిక విద్య ప్రయోజనం సంఘం కోసమేనని గట్టిగా నమ్మినవారు రామానుజాచార్యులు. అందుకే గోష్ఠీపురంలో నారాయణ మంత్రాన్ని గోపురమెక్కి ఊరందరికీ ఉపదేశించారు. నారాయణ మంత్రోపదేశం చేసిన గురువు గోష్ఠిపూర్ణులు ఇది తెలుసుకుని ముందు కోపగించిన సామూహిక మంత్రోపదేశం అందరినీ తరింపజేస్తుందని చెప్పిన రామానుజుడి మాటకు సంతసించి ఆయనను ఆశీర్వదిస్తారు. ఇలా ఓ గొప్ప సాంఘిక సంస్కరణకు తెరతీసిన భగవద్ రామానుజాచార్యులు సమతావాదానికి ఊపిరిలూదారు. దేవాలయ ప్రవేశానికి కొందరిని దూరం చేయడాన్ని అంగీకరించక తిరుకొలత్తవర్ అనే పేరుతో వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. తిరుకొలత్తవర్ అంటే పవిత్ర కులమని అర్థం. రామానుజాచార్యులు దేశం నలుమూలలా సంచరిస్తూ ఎన్నో వైష్ణవాలయాలను మరెన్నో శ్రీవైష్ణవ క్షేత్రాలను సముద్ధరించారు. జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో. భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమలతో విశిష్ట అనుబంధం ఉంది. తిరుమలేశునికి కైంకర్యాలు స్థిరీకరించడంలోనూ ఉత్సవాలు క్రమపద్ధతిలో జరగడానికి భగవద్ రామానుజాచార్యులే కారణం. అలాగే తిరుమల జీయంగారి వ్యవస్థకు పునాది వేసింది కూడా రామానుజాచార్యులే. ముఖ్యంగా తిరుమలలో ఈనాటికి ఆగమోక్తంగా స్వామివారికి కైంకర్యాలు జరుగుతున్నాయంటే అందుకు కారణం భగవద్ రామానుజుల వారి. రామానుజాచార్యుల వారు తన జీవితకాలంలో 3 సార్లు తిరుమలకు వచ్చారు. తిరుపతిలోని అలిపిరి వద్ద తన గురువైన తిరుమల నంబి వద్ద ఏడాది పాటు రామాయణ రహస్యాలను అభ్యసించారు. తిరుమల కొండను సాక్షాత్తు భగవంతుని రూపంగా భావించి మోకాళ్లతో కొండనెక్కారనే విషయం ప్రసిద్ధికెక్కిన సంగతి తెలిసిందే. తిరుమల చేరుకున్న రామానుజులకు అక్కడి పరిస్థితులు బాధించాయి. తిరుమల శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువేనని నిరూపించారు. శంఖచక్రాలు శ్రీనివాసునకు ప్రదానం చేశారు. శంఖచక్రాలను ప్రసాదించడం అంటే సమాశ్రయణం అనే వైదిక క్రియ ద్వారా శ్రీ వైష్ణవ దీక్షను అనుగ్రహించడం. అలా భగవంతునికి శంఖచక్రాలను అనుగ్రహించి వారికే ఆచార్యుడయ్యారు రామానుజులు. అలాగే తన శిష్యులందరికీ భగవద్విషయమును తిరుమలలో బోధించారు. వారి బోధనలను శ్రీనివాసుడు సైతం శ్రద్ధగా ఆలకించేవారు. అలా భగవద్ రామానుజాచార్యులు శ్రీనివాసునికి ఆచార్యులయ్యారు. అందుకే తిరుమలలో శ్రీనివాస స్వామి వారి సన్నిధి కన్నా కొద్దిగా ఎత్తులో భగవద్ రామానుజుల సన్నిధి ఉంటుంది. అలాగే ఇతర చోట్ల రామానుజుల వారి అర్చామూర్తి అంజలి ముద్రతో చేతులు జోడించి దర్శనమిస్తే, తిరుమలలో శ్రీరామానుజుల అర్చామూర్తి జ్ఞానముద్రలో ఉపదేశం చేస్తున్నట్లుగా ఉంటుంది. రామానుజుల వారు
తిరుపతి నగర నిర్మాత. తిరుపతికి గోవిందరాజపురమనే పేరు ఉండేది. ఇక తిరుమలలో ప్రాచీన కాలం నుంచి వైఖానసాగమ ప్రకారంగా అర్చనలు జరుగుతున్నాయని తెలుసుకుని వైఖానసార్చకులు మాత్రమే ఆలయ అర్చనాది కార్యక్రమాలు జరపాలని నిర్ణయించి తరతరాలుగా పూజలు చేస్తున్న వైఖానసులకు ఆ బాధ్యతలు అప్పచెప్పి తాము కైంకర్యపరులుగా ఉండడానికి జియర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భగవద్ రామానుజుల వారి కైంకర్యాని కోసమే వచ్చి అన్ని కైంకర్యాలు చేసి ఈ మఠాన్ని నిర్ధారణం చేసి ఇక్కడ ఒక జీయంగారు నియమించి కైంకర్యాలంతా జరగాలని చెప్పి భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ ప్రకారం వழிவில் కాలమెల్లాం ఉడనాయి మన్ని వழிవిలా అడిమి చెయ్య వేండున్నాంని కైంకర్యాని కోసమే స్వాముల వారిని నియమించి 3 సార్లు తిరుమలకు వేంచేశారు. 3 సార్లు తిరుమలకు వేంచేసేప్పుడు ఒకసారి తిరుమలకి వెంకటేశ్వర స్వామి శంఖచక్రాలు సమర్పించిన చేశారు. ఒక్కసారి గోవిందరాజస్వామి ప్రతిష్ఠ చేశారు తిరుపతిలో. ఒక్కసారి జీయంగారు మఠాన్ని నియమించి కైంకర్యాలంతా నిర్వాహం చేసి భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ ప్రకారం వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజాక్రమాలంతా జరుగుతుంది. వైష్ణవ సిద్ధాంత ఆచార ప్రకారం దేవాలయం జరగాలని చెప్పి భగవద్ రామానుజుల వారి మఠాన్ని నియమించి కైంకర్యాలంతా జరిపించాలని వర్ధదాం అభివర్ధదామని కైంకర్యాని కోసం మఠాన్ని నియమించి ప్రతినిత్యం సుప్రభాతం నుంచి ఏకాంశ వరకు అన్ని కైంకర్యాలు భగవద్ రామానుజులు చేత్యాలు జరగాలని చెప్పి కైంకర్యం చేస్తున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరాహస్వామికి తొలి పూజ, తొలి నివేదన, తొలి దర్శనాన్ని పునరుద్ధరించారు. తిరుమల శ్రీవారు శ్రీ మహావిష్ణువేనని నిరూపించారు. అన్నిటికన్నా ముఖ్యంగా రామానుజుల వారి కాలంలో తిరుమలలో ధ్వజారోహణ మాత్రమే జరిగి మిగిలిన బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేవి. ఈ విధానం భావ్యం కాదని తలచిన రామానుజుల వారు తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తిగా జరిగేలా ఏర్పాటు చేసి అందుకోసం తిరుమల మాడవీధులను విశాలంగా తీర్చిదిద్దారు. ఆలయ ఉత్సవాలలో ఏ పాసురాలు పాడాలో నిర్ణయించారు. అలాగే కొండపోయిన పుష్ప కైంకర్యం కోసం అనంతాళ్వాన్ అనే శిష్యుణ్ణి ఏర్పాటు చేశారు. నేటికి మనం తిరుమలలో అనంతాళ్వాన్ తోటను చూడవచ్చు. ఇలా ఎన్నో సంస్కరణలు చేసిన రామానుజుల వారు నవరత్నాల పేరుతో సంస్కృతంలో 9 గ్రంథాలు రాశారు. వేదాంతాన్ని సరళమైన భాషలో ప్రచారం చేశారు. తిరుమల ఆలయ అర్చనా విధానాలను పటిష్టం చేశారు. కనుకని గతులన్నీ ఖిలమైన కలియుగమందున ఘన గురుదైవము అని అన్నమాచార్యులు భగవద్ రామానుజులను కీర్తించారు. గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే.
ఇక వైష్ణవ ఆలయాలలో రామానుజుడి విగ్రహం సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే. తిరుపతిలో గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించిన ఆయన భాష్యకారునిగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే తిరుమల మోకాలిమిట్ట వద్ద త్రోవ భాష్యకారునిగా, తిరుమల ఆలయంలో అన్నమయ్య అరప్రక్కన భాష్యకారుల సన్నిధిలోనూ రామానుజాచార్యుల వారు పూజలు అందుకుంటున్నారు. నాథమునుల మనమలైన శ్రీ యామునాచార్యులకు భగవద్ రామానుజులు ఏకలవ్య శిష్యులు. యామునాచార్యులకు 3 కోరికలు ఉండేవి. వాటిలో ఒకటి భగవద్ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడం, రెండవది శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఎన్నో సేవలు అందించిన పరాశర మహర్షి పేరును ఒక బాలుడికి పెట్టడం, ఇక మూడవది శ్రీ పరాంకుశుల రచనలకు ఒక మంచి పండితునితో వ్యాఖ్యానం రాయించడం. ఈ 3 కోరికలను రామానుజాచార్యుల వారే తీర్చారు. బ్రహ్మసూత్రములకు భాష్యం రాయడం వలన శ్రీ రామానుజులకు శ్రీ భాష్యకారులని బిరుదు లభించింది. భగవద్ రామానుజులు ఎంత వేదాంతియో అంత భక్తుడు కూడా. అందుకు స్వామి రామానుజుల జీవిత చరిత్రలు ఒక సంఘటన చక్కటి ఉదాహరణ. అవి శ్రీరామానుజులు శ్రీరంగ ఆలయ నిర్వహణ చేయు కాలం. ఒకనాడు శ్రీరంగంలో కావేరీ తీరంలో ఇసుక తిన్నెల మీద కొంతమంది చిన్నపిల్లలు మట్టిలో దేవుణ్ణి చేసుకుని దేవుడి ఆట ఆడుకుంటున్నారు. వారిలో కొంతమంది అర్చకులుగాను, కొంతమంది ఇతర ఆలయ సేవకులుగాను ఉన్నారు. ఆటలో భాగంగా ఇసుక మట్టిని నైవేద్యంగా సమర్పించారు. అదే సమయంలో రామానుజులు అటువైపుగా వచ్చారు. పిల్లలు నైవేద్యం సమర్పించారు. ఇక ప్రసాద వినియోగం జరగాలి. శ్రీరంగ క్షేత్ర సంప్రదాయం అనుసరించి ప్రసాదం మొదట జీయర్కు ఇవ్వాలి. ఆటలో భాగంగా మట్టి ప్రసాదాన్ని ఇచ్చే క్రమంలో ఒక పిల్లవాడు జియోని పిలిచినంతనే సాక్షాత్తు రామానుజుల వారే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. అది పిల్లలు ఆడుకునే ఆట అని, ప్రసాదం కూడా మట్టిదని, తాను ఆలయంలో లేనని స్పృహ లేకుండా జియోని పిలిచినంతనే ఆలయంలో చేసినట్లు చేయడం అంటే ఆయనకు ఆ రంగధాముని మీద గల భక్తిని తెలియజేస్తోంది. అలాగే శ్రీరంగ క్షేత్రంలో పంగుని ఉత్తరం ఉత్సవాలు జరుగుతున్న రోజు అది. భగవద్ రామానుజులు తనను ఆశ్రయించిన శిష్యులకు మోక్షం ఇవ్వమని ప్రార్థిస్తూ శరణాగతి గద్యాన్ని విన్నవించారు. అందుకు సంతోషించిన శ్రీరంగనాథుడు రామానుజ సంబంధం గల ప్రతి ఒక్కరికీ మోక్షం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతటితో పాటు శ్రీరామానుజులను ఉభయ విభూతులకు నాయకుణ్ణి చేసి ఉడయవర్ అన్న బిరుదును ప్రదానం చేశారు. తన తరువాత కూడా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారానికి 74 మంది సింహాసనాధిపతులను నియమించారు. వారిలో 4 శ్రీ భాష్య సింహాసనాధిపతులుగా నియమించారు. ఆ గురు శిష్య పరంపర నేటికి అప్రతిహతంగా కొనసాగుతున్నది. జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో. రామానుజాచార్యుల జన్మస్థలమైన శ్రీ పెరుంబుదూరులో ఆయన తిరునక్షత్రోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆనాడు లక్షలాదిగా భక్తజనం తరలివస్తారు. భగవద్ రామానుజాచార్యులను పల్లకీలో ఆసీనులను చేసి లయబద్ధంగా ఊరేగించడం చూడముచ్చటగా ఉంటుంది. అలాగే భగవద్ రామానుజాచార్యుల వారికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆ వైభవాన్ని ఇప్పుడోసారి చూద్దాం. రామానుజుని నామమే పలకరా, యమభటులు నీ దరికి రాలేరురా. రామానుజుని పాదదాసుడనరా, మోక్షమే సిద్ధించు తథ్యమటరా. రామానుజుని నామమే పలకరా, యమభటులు నీ దరికి రాలేరురా.
రామానుజుని పాదదాసుడనరా మోక్షమే సిద్ధించు తథ్యమటరా పరమహంసగా శేషుడొచ్చెనటరా పరమహంసగా శేషుడొచ్చెనటరా ఆశ్రయించిన జన్మధన్యమటరా పరమహంసగా శేషుడొచ్చెనటరా ఆశ్రయించిన జన్మధన్యమటరా రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా వైకుంఠవాసమట పరమాత్మదాసుడట ధర్మాన్ని రక్షింప గురువుగా వచ్చెనట వైకుంఠవాసమట పరమాత్మదాసుడట ధర్మాన్ని రక్షింప గురువుగా వచ్చెనట రామానుజాచార్య నామమటరా తరియూచుటకు తగిన మంత్రమిదిరా రామానుజాచార్య నామమటరా తరియూచుటకు తగిన మంత్రమిదిరా రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా మన్నాథ మన్నాథయని సాగర మనసు మాలిన్యములు తీయు మంత్రమిదిరా మన్నాథ మన్నాథయని సాగర మనసు మాలిన్యములు తీయు మంత్రమిదిరా రామానుజాయనిన చాలు నటరా పాపాలు దగ్ధమైపోవు నటరా రామానుజాయనిన చాలు నటరా పాపాలు దగ్ధమైపోవు నటరా రామానుజుని నామమే పలకరా యమభటులు ఇక ప్రస్తుతం వైష్ణవ ఆలయాలలో జరుగుతున్న పూజలు ఉత్సవాల నిర్వహణ అంటే భగవద్ రామానుజులు ఏర్పాటు చేసింది. వారి ఆలయ వ్యవస్థ నేటికి శ్రీరంగం, మేల్కోటే, తిరుమల, అహోబిలం వంటి ప్రసిద్ధ వైష్ణవాలయాలలో చూడవచ్చు. వారు స్వయంగా రచించిన ఆలయ నిర్వహణకు సంబంధించిన తాళపత్రాలను మేల్కోటిలో చూడవచ్చు. ఆగమోక్తంగా ఆలయాలలో నిత్య నైమిత్తిక విధులను ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా ఉత్సవాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థ కోసం కైంకర్యపరులను నియమించారు. మేల్కొట్టెలో వారిచే నియమితులైన 52 మంది కైంకర్యపరుల వ్యవస్థ నేటికీ కొనసాగుతున్నది. మానవ జాతి తరించడానికి పుణ్య పురుషులు తమ అడుగుజాడలను వదిలి వెళతారు. అలా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదనతో మనము ఏ వైపు నడవాలో భగవద్ రామానుజాచార్యులు వివరించారు. పరమాత్మ అయిన నారాయణుడిని నిష్కామ భావంతో సేవించి తరించి పరమపదం చేరడమే మానవ జన్మకు సార్థకత.